ఫ్రెండ్స్ ఇగో కార్ కాడికైతే వచ్చాము. నా కారును చూస్తుంటే షాక్ అవుతున్నా. అంటే ఈ ఏరియా అంతా మట్టిది, పిండి పిండి దుమ్ము కూడా మీకు ఏదో కనపడుతుంది. ఇగో అన్నీ కనీసం అంటే కొన్ని గీడ ఒక కార్ మిగిలింది. పొద్దున ఫుల్గా ఉన్నాయి. మేము వచ్చే టైంలో ఇంకా కార్లు వస్తున్నాయి. ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత పెద్ద ప్లేస్లో అందరూ జంప్ అయినారంటే మేము కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నాం. అక్కడున్నాము. ప్రయాగ్రాజ్లో ప్రయాణం స్టార్ట్ అయ్యి 1:40 కిలోమీటర్న్నర మాత్రమే మేము ముందుకు కదలడంతో ఎంత సమయం పడుతుందో చూద్దాము. ఇప్పుడు మనం వచ్చేసి రేవం పైన వెళ్తాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనముగా ఒక సిటీ ప్రయాగ్రాజ్లోనే ఒక 11 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము. అయితే ఇక్కడ అన్ని వాళ్ళు ఇక పోలీసులు చెప్పినారేమో లైట్లు అయితే బంద్ చేసుకొని అందరు పడుకున్నట్టారే. ఇంకెంత దూరం ఉందో మొత్తం చూడాలా. ఇప్పుడు రిటర్న్ వచ్చే దారిలో మన ఇక పోలీసులు అయితే ఉన్నారు. ఇదల్లా పోలీసులు ఇక ఇంకంతే ఆకుకోవాలి. ఇంకా రోడ్డు మీద పడుకోవాలి, తప్పదు కదా పరిస్థితి. ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి మన కారుకి అక్కడ కూడా 23 టోల్ గేట్లు అయితే అవుతాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తం మేము ఒక 40 కిలోమీటర్ బయటకు వచ్చి మళ్ళీ ఒక దమ్ము పండుకున్నాము. ఇప్పుడు మైండ్ ఫ్రీ అయింది ఫ్రెండ్స్. ఇక మరి ఈ ప్రయాణంలో విజువల్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కొండ ఎక్కుతుంటే మనకు సూర్యుడు ఇలా దర్శనం ఇస్తాడు. ఇది యూపీలోనే. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. చుట్టూ పైకి ఎక్కంగా చాలా హైట్ గా. ఇక జనాలు కూడా ముందుగా అయితే కార్లుగా ఆపుకున్నారు. సూర్యుడు చాలా విజువల్ గా బాగా కనపడ్డాడు. ఇక మరి ఈరోజు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వీడు చూసేపాటికి ఆగని వెంటనే ఉరుకు కూడా వచ్చాడు ఫ్రెండ్స్ అందరికన్నా ముందర. గట్ట మీద నాకు ఏమనిపించింది అంటే ఈ వాతావరణము ఈ ప్రకృతిని చూస్తే నాకు అనిపించింది ఫ్రెండ్స్. అంటే చాలా దిగారు గది మురికి వచ్చాడు ఫ్రెండ్స్. తింద్రా మనం చూసుకున్నావా? ఒక పొద్దు కూర్చున్నావు, తిరిగిసినావా? ఏమంటలేరు, సెలవు ఇస్తామని అడుగుతావా? చెప్పు ఎట్లా ఉంది ఊరైతే ఫ్రెండ్స్ బాగా టేస్ట్ బాగుంటది. ఇంతకుముందు ఒకసారి తింటే బాగాలేకుండా అయితే ఇది టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఓకే 4 పూరీలు 70 రూపాయలు. అదే ఉత్తరప్రదేశ్లో టిఫిన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. నేను కూడా చూసా, తిన్నాము. వాళ్ళ ఇద్దరు ఏంటి కదా తింటే కట్టమని మనసంగా వచ్చి నీళ్ళు పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ రోడ్ పైన వెళ్తున్నాము. మీరు చూడవచ్చు 70 కిలోమీటర్ హైదరాబాదు. ఇక్కడ చేకుంటా ఇక్కడ అన్ని కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అయితే మేము మరి ఇప్పుడు మన యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాము, నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి. ఫ్రెండ్స్ యాదగిరి గుట్ట పోయే దారిలో ఇగో ఇక్కడ పొలాల దగ్గర ఇక మరి నీళ్లు దుంకుతుంటే ఇక్కడ మరి స్నానం చేసి వెళ్ళిపోదామన్నట్టుగా ఆగినాము. వీడేమి ఇంక ఉత్తపత్తలో లేలే, బట్టలు పండ్లు దిక్కుతున్నాడు. ఒక 50 ఫుల్ ఇచ్చినాకి ఫ్రెండ్స్. ఇక మనం యాదగిరిగుట్ట చేరుకుంటున్నాము. ఇక ఒక కొండ పైన కనపడుతుందా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అయితే మనం అక్కడ చేకుంట దగ్గర హైవే దిగిన తర్వాతకి అక్కడ వచ్చేసేది గజ్వేల్ పైన వచ్చినాం ఫ్రెండ్స్. జయదేవ్పూర్ వద్ద. మేము యాక్చువల్లీ ఈ రోడ్డు రావడం వల్ల మేము ఇక్కడ డైరెక్ట్గా గుడి దగ్గరనే ఇలాగే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ పాత బడాయిలు పంపిస్తలేరు. మేము అప్పుడు అట్లా ఇక్కడనే బాగా వచ్చిందని అట్లా వెళ్ళి వస్తే కూడా ఏం లాభం లేదు. మళ్ళీ ఇక్కడ కొత్త బాడకి వెళ్ళి అవతల తిరిగామని చెప్పారు. అలా తిరిగి వచ్చే దారిలో చూద్దాం మరి. ఏదైనా ఈ గుట్టని ఏం తయారు చేసి పెట్టారా? సూపర్ ఫ్రెండ్స్. తిరిగిపోయింది. ఇక కొండలాగా లేదు. ఇది ఒక ఇదే ఏమంటే ఒక అంత మంచిగా పెంచేశారు చెట్లు, పూల చెట్లు కదా. ఇదే బాగా మరి మన కడపనికి ఇవ్వచ్చు. మీరు కొండ మీదకి వెళ్ళే బస్సులు ఇవే ఫ్రెండ్స్. ఇవి వచ్చాయి చూద్దాం మరి. ఇలా ఉంటాయి. అక్కడ వస్తుంది ఈ ఆడే వంశీ దాన్ని ఒకటి తినోటే కదా పరి బాబా ఎక్కువ దర్శనం అయితే కంప్లీట్ అయింది. గోవులు లడ్డు పార్సిల్కి విధానము చూడండి. ఇదిగో ఎంత మహాప్రసాదం. ఈ విధంగా మనకు ఒక లడ్డుకి కూడా ప్యాకెట్ ఇస్తున్నారంటే సూపర్. అంటే ఒక దాంట్లో 2-3 కూడా ఇస్తారు.
చాలా బాగా డిజైనింగ్ కానీ ఇక్కడ అంటే ఒక ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇట్లా కవర్ల లడ్డు ఇవ్వడం. దర్శనానికి వెళ్ళాలంటే అటు సైడ్ ఫ్రెండ్స్ ఉచిత దర్శనము. ఇక అక్కడ నుండి ఇక్కడ సెల్ ఫోన్లు భద్రపరిచే స్థలం ఇటు సైడ్ ఉంది. ఇక ఫ్రీ బస్సులు వస్తే కూడా ఇటు సైడ్ ఆగుతాయి. ఇప్పుడు అవి ఎక్కిన వెంటనే మరి కిందకైతే మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక ముందు భాగం చూస్తే ఇక ఇలా దర్శనమిస్తుంది మనకు. ఇక మరి చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారంటే, ఇంకా చూశారు కదా. మనం ఈ బాట గుండా పోతే మనకి ఇక భువనగిరి హైదరాబాద్ రోడ్ అనమాట. ఇక మరి మేమైతే బయలుదేరుతున్నాము. చెప్పండి కిందికైనా వస్తారు ఇండియాలో మొత్తం ఎప్పుడు చూసినా. వీడు ఎక్కడ వెనకటోడు. ఇగో మేము చేసిన ఈ జర్నీలో మహాకుంభమేళ మంచిగా పోయి మంచిగా వచ్చాము. ఇక అదేవిధంగా మరి యాదగిరి గుట్టకు రావడం, ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా. ఇక్కడ నుంచి కూడా మరి మేము ప్రయాణం మరి మా ఊరికైతే వెళ్తున్నాము. యాదగిరి గుట్ట ఎలా ఉందంటే ఒక అద్భుతం ఫ్రెండ్స్. మన తెలంగాణలో ఇలాంటి గుడి మళ్ళీ మన ఒక చరిత్రలో నిలిచిపోతే అంత అద్భుతంగా నిర్మించారు. లోపలైతే ఎక్కలేని అద్భుతము. అది ఒక లోపల కూడా చల్లదనం కానీ బాగుంది. అంటే వాడు చెప్పే మాటలకి వీళ్ళు లాగుతుంటారు. ఇక అదేవిధంగా మీరు ఉంటే రండి. ఇక లడ్డు సిస్టమ్ గానీ ఇక మనకి వచ్చేది అన్ని గానీ అన్ని బాగున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ మన హైదరాబాద్ లో ఎక్కాము. ఇక చివరగా ఇగో మనకి ఇక్కడ 220 కిలోమీటర్లు అయితే ఉంది ఊరు. 30 అయింది. ఓకే సారీ 30. ఇంకా మనం ఈ రోడ్ లో చాలా మంచి జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ప్రయాగ్రాజ్కి వెళ్ళి వచ్చిన ప్రయాణం అయితే ముగిసింది ఫ్రెండ్స్. ఇక మా ఊరు చేరుకున్నాము. ఇక మంచిగా వచ్చేసాము. ఇక ఫోనిక 14 రానిక 1400 కిలోమీటర్ కంప్లీట్. కానీ ప్రయాగ్రాజ్కి వెళ్ళే వాళ్ళు మళ్ళీ 26 వరకు అయితే ఉంది. ఇక వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కొద్దిగా కార్లో వెళ్ళిన వాళ్ళైతే ఫాస్ట్ ట్యాగ్ కరెక్ట్ రీఛార్జ్ చేసుకోండి. టోల్ గేట్లకు అయితే ఫోన్కి 2300, రానికి 2300 మన గద్వాల ఏరియా వాళ్ళకు. మరి ఇంకొకటి మీరు కొద్దిగా తిండి కానీ నీళ్ళు కానీ కార్లో మేనేజ్ డీజిల్ కానీ అన్ని పర్ఫెక్ట్గా అన్ని చూసుకొని వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడకుండా మడసంగా రండి. మేమైతే చాలా మంచిగా పోయి మంచిగా వచ్చాము. ఎక్కడ కూడా మాకు ఇబ్బంది కలగలేదు. కొంచెం ట్రాఫిక్లో ఇబ్బంది కలిగినట్టు అనిపించింది కదా, పెద్దగా ఫీలింగ్ లేదు. ఆ యొక్క పుణ్య స్నానం అయితే చేసి మంచిగా రిటర్న్గా మరి ఊరికి వచ్చాము. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకొని మళ్ళీ బండి కొట్టడం. ఇక అలా 14 తారీఖు పోతే మేము ఈరోజు 18 తారీఖు రాత్రి 11 గంటల 11కి వచ్చేసాం, 11 లోపే. ఇక మరి ఈ యొక్క ప్రయాణం మాకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక మా పిల్లలకు కూడా మంచిగా చాలా సంతోషపడ్డారు. ఇక నెక్స్ట్ అయితే ఫోక్ సాంగ్ కవర్ సాంగ్స్తో మరి మళ్ళీ మా ఓన్ సాంగ్స్తో కూడా మీ ముందైతే వస్తూనే ఉంటాము. ఇక ఏమన్నా ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇక వాటి ప్రకారం కూడా మనం వీడియోలు చేద్దాం. ఇక ఏమో చెప్పాలనుకుంటే ఇది ఫ్రెండ్స్. ఇక తిరుమలేశ్వర ఒకటి వెళ్ళిపోయా, నరసింహుడు వెళ్ళిపోయాడు. అల్లుడు చెప్పేమన్నా ఎట్లా బాగుంది. ఏమో జర్నీలో ఏమైనా ఇబ్బంది పడతారా? వీడియో కార్లో కొద్దిగా ఇబ్బంది పడేవాడు ఫస్ట్ రోజు, సెకండ్ 3 రోజు ఇబ్బంది కలగాలి. సూపర్. మా జర్నీ మాత్రం ముగిసింది. సంతోషంగా ఊరికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బాయ్.